ప్రభుత్వంలో అనేక మంది నేతలు ఇసుక మద్యంతో పాటు గంజాయి ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారనేటువంటి ఆరోపణలు గతంలో ఎదుర్కొన్నారు, ప్రస్తుతం కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమంగా స్మగ్లింగ్కి పాల్పడ్డారో వారి మీద దృష్టి పెట్టినట్టయితే తెలుస్తూ ఉంది. ప్రత్యేకించి చెప్పాలంటే ఎర్రచందనం, అదేవిధంగా రాష్ట్రంలో గంజాయిని కూడా అరికట్టడంలో కూటమి ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తూ ఉంటున్న పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడని అడ్డాగా చేసుకొని ఒక పెద్ద మాఫియా నడిపి వేల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదిస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున ఎదుర్కొంటూ ఉన్నారు. కూటమి నేతలు సైతం కూడా ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. సో మొత్తానికి కనుక చూస్తే కాకినాడలో అటు రేషన్ మాఫియాకి సంబంధించి కూడా మరి కాకినాడకు సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హస్తం ఉందనేటువంటిది అయితే చాలా స్పష్టంగా తెలుస్తుందంటున్నారు కూటమి నేతలు. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సాక్షాత్తు ఆయన కాకినాడ ప్రాంతాన్ని పర్యటించి మరి అక్కడ ఉన్నటువంటి ఏవైతే నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో పౌర సరఫరా శాఖకు సంబంధించి మరి వాటిలో ఏవైతే వేస్ట్గా ఉన్నటువంటి సరుకు ఏదైతే ఉందో, ఏదైతే తూకం తక్కువ ఉన్నటువంటి సరుకుతో పాటు నాణ్యత లేనటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సీజ్ చేయించినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ప్రత్యేకించి రేషన్ పెద్ద ఎత్తున అక్రమంగా రేషన్ రవాణా జరుగుతుందంటే అక్కడైతే గుర్తించారు. మొత్తాన్ని చూస్తే కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అయితే ఉచ్చు బిగిస్తున్నట్లయితే స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర అయితే పోషించిన పరిస్థితి ఉంది. సాక్షాత్తు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన ఆపరేషన్ ద్వారా అనేక మంది కీలక నేతలను ఓడించే ప్రయత్నం అయితే 2019 ఎన్నికల్లో చేశారు. 24 ఎన్నికల్లో కూడా చేయబోయి ఫెయిల్ అయిన పరిస్థితి ఉంది. సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో అక్రమంగా గత ప్రభుత్వం పోగేసుకున్నటువంటి కోట్లాది రూపాయల ధనంలో కొంత భాగాన్ని వెచ్చించి మరి పిఠాపురంలో సైతం కూడా జనసేన అధినేతను ఓడించాలని, అదేవిధంగా మంగళగిరిలో నారా లోకేష్ను ఓడించాలని, అదేవిధంగా కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలనేటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరి ఆయనకి ఉద్దేశించి ఆయన తండ్రి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారో వారికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు అయితే ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఎర్రచందనం స్మగ్లింగ్లో వారిది కీలకమైనటువంటి పాత్రగా కూటమి ప్రభుత్వం గుర్తించింది. మరి వారికి సంబంధించిన ఫైలు డిప్యూటీ సీఎం టేబుల్ మీద ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తాన్ని చూస్తే ఇప్పటికే ద్వారంపూడి గుట్టు రట్టు చేసినటువంటి కూటమి సర్కార్ త్వరలోనే మరికొందరి భాగోతాలను ప్రజల ముందు ఉంచబోతుందా అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం రఫీ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా గాదె వెంకటేశ్వరరావు గారు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా త్రిపురనేని చిట్టిబాబు గారు, సినీ నటులు, రాజకీయ విశ్లేషకులు మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. సో డిబేట్లోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏదైతే పెద్దిరెడ్డి కుటుంబం గురించి మాట్లాడారో ఒకసారి ఆ బయట ఒకసారి చూద్దాం. ఎర్రచందనం పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకున్నారు. నేపాల్లో ఎన్ని వేల మెట్రిక్ టన్నులో ఉంది నేపాల్లో. నేపాల్ ప్రభుత్వం తిరుపతి నుంచి వెళ్ళిన ఎర్రచందనాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది. నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది కానీ మన చెక్ పోస్టులను వదిలేసింది. ముఖ్యంగా మన ఆంధ్రాలో ఉన్న చెక్ పోస్టులను వదిలేసింది. వెళ్ళిపోండి ఎవరి పెద్దిరెడ్డి గారి వెంటనే పంపించాను. అసలు నేపాల్ పంపించాను. మిథున్ రెడ్డి గారి పంపించాను. కానీ నేపాల్ పోలీసులకు పాప మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు ఎవరు తెలియదు. ఆపండి అన్నారు. ఎక్కడ దిగారంటే దాని రూట్ తిరుపతికి వచ్చింది. లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళకే ఉంది. వాళ్ళకి ఎర్రచందనం ఒకటే లాంగ్వేజ్ కదా. ఈ ఎర్రచందనం కాహాయ్ అంటాడు, అది పట్టుకుంటారు, తీసుకెళ్తారు. పట్టుకుని ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది. దాన్ని ఏమంటారు, ఎర్రచందనాన్ని ఇక్కడ తీసుకురావాలి, ఏం చేయాలంటే దానికి ఏదో పెట్టి దాని గురించి కింద మీద పడుతున్నాం, తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మీరు చూడండి, ఇప్పుడు దాకా తెలియదు కదా మీకు. అంటే ఒక ఎర్రచందనం మనకి నేపాల్లో పట్టుబడింది అంటే మీకు ఎంత అలసత్వంగా ఉన్నాయి చెక్ పోస్టులు. మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతి చోట పోలీస్ చెక్ పోస్టులు ఉంటాయి.
నువ్వేం తీసుకెళ్తావు జేబులో, మనకి ఎన్నిసార్లు మనకి ఎలక్షన్ కమిషన్ టైంలో మనకి అడుగుతారు. అలాంటిది ఎర్రచందనం అంటే ఎంత, ఎన్ని వేల మెట్రిక్ టన్నులు, ఎన్ని లారీలు వెళ్ళాలి? అన్ని లారీలు చాలా సునాయాసంగా వెళ్ళిపోయి నేపాల్ దాకా. అంటే మీకు ఆ స్థాయిలో ఉంది దోపిడీ. రైట్. సో ముందుగా రఫీ గారితో మాట్లాడదాం. సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. రఫీ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. సో ఏంటి రఫీ గారు, మొత్తానికి ఎర్రచందనం సో ఆంధ్ర చెక్ పోస్ట్ దాటుకొని నేపాల్ వెళ్ళిపోయింది. సో నేపాల్లో పట్టుబడింది, ఆ ఫైల్ నా దగ్గర ఉందంటున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. సో నిజంగా మరి గత పాలకులు ఎర్రచందనాన్ని ఆ స్థాయిలో అక్రమ రవాణా చేశారా? బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే వెంకటేశ్వర గారికి, చిట్టిబాబు గారికి, అలాగే ప్రైమ్ మినిస్టర్లందరూ కూడా శుభోదయం. ఒక ఎర్రచందనం కాదండి, ఇది ఈ రాష్ట్రాన్నే దోపిడీ చేశారు వాళ్ళు. ఒక ఎర్రచందనం ఏముంది, మట్టి దోపిడీ చేసి అమ్ముకోలేదా? ఇసుక ఇతర రాష్ట్రాలకు అమ్ముకోలేదా? ఎస్జిటి గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను కూడా లెక్క చేయకుండా, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ఇసుక అమ్మేసుకున్నారు. కలెక్టర్లు 13వ తారీఖు నాడు మేము ఇన్స్పెక్షన్ చేశామని చెప్పి 12వ తారీఖు నాడే ఎన్జిటికి లెటర్ రాసినటువంటి విషయాలు బయటకు రాలేదా? ఎక్కడైనా ఉంటుందా? 13 ఇన్స్పెక్షన్ చేశారంట, 12న లెటర్ రాశారంట కలెక్టర్లు. కాబట్టి మామూలుగా దోపిడీ జరగలేదు సార్. 5-6 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ రాష్ట్ర సంపదను దోచేశారు. ఎర్రచందనం స్మగ్లర్ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాలో. మామూలు విషయం కాదు. అంటే ఎవరు దోపిడీకి నెంబర్ 1 ఉంటారో వాళ్ళు నాకు కావాలంటాడు జగన్మోహన్ రెడ్డి. మామూలు మంచి మనుషులు అవసరంలా, వాళ్ళని పట్టుకొని ఎలక్షన్ మీటింగ్ వీళ్ళు స్వామ్యులు ఎవరు ఈవీఎంలు పగులు కొట్టి మర్డర్లు చేస్తారు చూడండి. బాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పట్టుకొని ఈయన సౌమ్యుడు అంటాడు. కొడాలి నాయన పట్టుకొని బూతుల మంత్రిని పట్టుకొని ఈయన సౌమ్యుడు అంటాడు. అంటే ఆయన భాషలో సౌమ్యుడు అంటే వీళ్ళు చాలా ముదురులు అని చెప్పి అన్నమాట. ఇవాళ ఎర్రచందనం విషయం నేపాల్లో పట్టుకున్నారు. యాక్చువల్ గా ఎర్రచందనం నేపాల్లో పట్టుకుంది కొద్దిగే. చైనాకి రవాణా అయినటువంటి ఎర్రచందనం చాలా ఎక్కువ ఉంది ఓడల్లో. కృష్ణపట్నం రేవు నుంచి చాలా ఎర్రచందనం వెళ్ళిపోయింది. అంటే ఈ చైనాకి వెళ్ళింది ఒక పార్ట్ అనమాట. ఇక దాని ఇప్పుడు చైనాకి వెళ్ళిపోయిన తర్వాత మనం దాన్ని తీసుకురాలేదా? ఇప్పుడు నేపాల్ అంటే భారతదేశం మీద ఎంతో కొంత ఆధారపడినటువంటి దేశం. సరే, వాళ్ళు అక్కడ పట్టుకున్నారు, మనం అడిగితే ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే అనేక అంశాలు భారతదేశంతో ముడిపడి ఉంటాయి వాళ్ళ దేశ ప్రయోజనాలు. కాబట్టి అక్కడి నుండి తీసుకురావడం పెద్ద విషయం కాదు. ప్రభుత్వం తలుచుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా మంది మహిళలు మిస్ అయ్యారని చెప్తే ఎద్దేవా చేశారు. అవును, ఎలక్షన్ ఒక అమ్మాయి జమ్మూలో దొరికింది, పోలీసులు తీసుకొస్తున్నారు. విజయవాడ పోలీసులు చోట కూడా అదే. అవును. కాబట్టి ప్రతి ఒక మాట చెప్పామంటే కూటమి నేతలు మేము దాన్ని నిర్ధారించుకున్న తర్వాతే చెప్పామనేది ఇప్పుడు రుజువు అవుతున్నాయి ఒక్కొక్కటి. అవును, ఇవాళ మేము చెప్తాం సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేయవచ్చంటే ఆ జవహర్ రెడ్డి ఏం చేశాడు? సహజం కాదని చెప్పేసి వాళ్ళని చంపేశాడు. మరి వాళ్ళ 98% చేసి చూపించామా లేదా? అవును, వాళ్ళతో అవసరం లేకుండానే, వాళ్ళతో వాలంటీర్లతో అవసరం లేకుండానే చేసి చూపించారు. చూపించాం. కాబట్టి అవినీతి మొత్తం కూడా వెలికి తీస్తాం. ఈ 5 లక్షల కోట్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఎవరైతే దోపిడీ చేశారో అది మొత్తం కూడా కక్కిస్తాం. సాధ్యమవుతా సార్ రఫీ గారు? ఇప్పుడు ఈ నేపాల్లో పట్టుబడ్డ ఏవైతే ఎర్రచందనం లారీలు ఉన్నాయి సార్, అవి బయటికి మళ్ళీ ఇండియా తెప్పిస్తారు, ఓకే, అంతవరకు ఫైన్. మరి గతంలో అంతకుముందు అమ్మినటువంటి మెట్రిక్ టన్ను లారీలు ఎర్రచందనం ద్వారా డబ్బులు పోగు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేతలు మరి అవన్నీ ఎట్లా తీస్తారు బయటికి? ఇప్పుడు
నిన్న యనమల రామకృష్ణుడు గారు చెప్పారు R&R చట్టం అనేది ఒకటి చేసి దాని ద్వారా మొత్తం కక్కించొచ్చట. ఓకే. ఆక్రమణలు చేసి కట్టుకున్నటువంటి బిల్డింగ్లు కూడా స్వాధీనం చేసుకోవచ్చండి ఆ చట్టం ద్వారా. ఓకే. అది బీహార్ లో జరిగింది. బీహార్ లో నితీష్ కుమార్ గారు చేసి చూపించాడు. కాబట్టి అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది. అవును. ఇక నెల రోజులు కూడా కాలేదు. ఇక ప్రమాణ స్వీకారం 12వ తారీఖు జరిగింది. ఇవాళ 3వ తారీఖే కదా. అవును. మొత్తం నెమ్మదిగా మొత్తం కక్కిస్తాం. ఒక పక్కన ప్రజలకు మేలు కొలిపేటువంటి అంశాలు కూడా చేస్తున్నాం. ఉచిత ఇసుక మీద నిన్న సమీక్ష జరిగింది ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. సో ఉచిత ఇసుక ఇస్తాం. భవన నిర్మాణ కార్మికులకి ఇది ఒక ఊరట అనుకోవచ్చు అనమాట. అవును, మేము చెప్పాం కదా ఎన్నికల వాగ్దానాల్లో మేము వస్తే ఉచిత ఇసుక ఇస్తాం, ఇతర రాష్ట్రాలకి ఎగుమతి కాకుండా నిరోధిస్తామని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. అందుకనే భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున మాకు ఓట్లు వేశారు. 11 సీట్లు కూడా ఎలా వచ్చినాయో మాకు అర్థం కావట్లా. మరి అక్కడ ప్రజలు ఎందుకు ఏమార్చిపోయారో అర్థం కావట్లా. యాక్చువల్లీ 0 రావాలా జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఓడిపోయేటువంటి పరిస్థితి. కానీ మీరు రఫీ గారు ప్రోటోకాల్ ఇవ్వట్లేదంట కదా వైకాపా ఎమ్మెల్యేలు. మరి ఆ 11 మంది ఎమ్మెల్యేలకి వారికి ప్రోటోకాల్ ఇవ్వాలి కదా. ఏదైతే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉందో ఆ ఎమ్మెల్యేలకి కనీసం వారికి ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదంట కదా. వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికి తెలుసు. అసెంబ్లీకి రాకుండా వెళ్ళిపోయారు కదా. అసెంబ్లీలో ఉండి వాళ్ళు కనిపిస్తే ప్రోటోకాల్ ఇస్తారు. వాళ్ళ నాయకుడు వెళ్ళిపోయాడు, సింహం సింగిల్కి వెళ్తే ఈ తోడేళ్ళ గుంపు ఎమ్మట వెళ్ళిపోయింది ఆయన అమ్మట. ప్రోటోకాల్ ఇవ్వాలంటే ఆయన ఎక్కడున్నారు ఎతికి హైదరాబాద్ లో ఉన్నారు, పులివెందుల్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, యలంక ప్రయాసంలో ఉన్నారు, ఎవరికి తెలుసు. అందుబాటులో ఉండాలా. వాళ్ళు అసలు వాళ్ళకేమి అర్థం కావట్లా. ఓడిపోయిన దాంట్లో మత్తిపోయి నుంచి పోయి అసలు వాళ్ళ పార్టీ నాయకుడు ఎవరు శాసనసభ ఇంతవరకు డిక్లేర్ కాలా. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి, వెంకయ్య, సుబ్బయ్య తెలియదు. కానీ నాకు ప్రతిపక్ష నాయకుడు అంటాడు. అంటే ప్రతిపక్ష నాయకుడు ఇస్తామంటే అప్పుడు ఈయన శాసనసభ నాయకుడి కింద ఎన్నిక అవుతాడు అనమాట. అంతవరకు ఎన్నిక కాడు. కాబట్టి అప్పటి వరకు ప్రోటోకాల్ ఉండదు. ప్రోటోకాలే ఇప్పుడు ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉండాలండి. అవును. అతను కలెక్టర్ తో టచ్ లో ఉండాలా. వాళ్ళు ఇక ఓటమి భారంతో ఏ గోవా వెళ్ళిపోయారో, ఏ బెంగళూరు వెళ్ళిపోయారో, ఎవరు ఏ బొంబాయి వెళ్ళిపోయారో తెలియదు. తెలియనప్పుడు ఆఫీసర్లు ఏం చేస్తారు? ఆఫీసర్ పని ఏంటి? డబ్బులు డ్రా చేయటం, డబ్బులు డ్రా చేసి జాగ్రత్త పెట్టడం, ఇవ్వడం, ఆ పని మీద ఉన్నారు వాళ్ళు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఎవరికి తెలుసు? వీళ్ళు ఫోన్ చేయాలి కదా, నేను అందుబాటులో ఉన్నా, మరి నాకు ఇవ్వండి నేను కూడా పంచి పెడతానని చెప్పి ఆ ఎమ్మెల్యేలు ఇవ్వాలా. ప్రోటోకాల్ అంటే ఫోటో తీసుకొచ్చి ఇవ్వడం కాదు కదా. వాళ్ళు ప్రభుత్వంతో టచ్లో ఉండాలి వాళ్ళు. కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇంకొక విషయం వచ్చింది నిన్న చూడండి కాకినాడలో. ఒక బిల్డింగ్ మీద అక్రమంగా కట్టేశాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక అంతస్తు. అదే ఆయన అడ్డుకోబోతా ఉన్నారు. అక్రమ రవాణా అని అక్రమ కట్టడాన్ని కూల్చడానికి ట్రై చేస్తున్నారు అనుకుంటా. కాదు, నిన్న ఏం జరిగిందంటే దాని మీద అక్కడ మున్సిపల్ సిబ్బంది నోటీస్ ఇచ్చారు. అక్రమ కట్టడాలు ఎక్కడ కట్టినా సరే మీరే కూల్చండి అని ఇస్తారు. ప్రభుత్వం ఏమీ కూల్చదు. దీనికి లేదు, మీరు దాన్ని కూల్చండి అంటారు. ఆ కూల్చండి అంటే అసలు పట్టించుకోవాలా. కూల్చడానికి సిబ్బంది వెళ్తే ఇటుకరాలతో దాడి చేయించాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అంటే మీరు అధికారుల నుండి కూడా వారి ఆగడాలను అడ్డుకట్ట వేయలేకపోతా ఉన్నారా? అంటే ఇప్పుడు ఎంత అధికారంలో ఉన్నా సరే అతను రౌడీతం చేసి రాళ్లు పెట్టుకొని కొడతా ఉంటే అధికారం ఏం చేస్తుందండి? తర్వాత ఇవాళ చూపిస్తారు. అది చూపిస్తారు. మీరు అలాగేం తక్కువ అంటే ఇవ్వద్దు. ప్రభుత్వం అంటే దానికి ఉండేటువంటి దాని చేతులు చాలా పెద్దవి. చంద్రశేఖర్ రెడ్డి చేతులు చాలా చిన్నవి. అతని దగ్గర 1000 కోట్లు ఉండొచ్చు. బియ్యం అమ్ముకొని ఇది ఆఫ్రికా దేశాలకు అమ్ముకొని డబ్బు సంపాదించవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ఆ పనులు ఉన్నాయి. అతని అక్రమ సంపాదన మొత్తం అయితే వాళ్ళ నాన్న ఎందుకు రాజీనామా చేశాడు? ఆ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తమ్ముడు ఎందుకు రాజీనామా చేశాడు?
అంటే భయపడిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి పొంగునూరు వెళ్ళలేకపోతున్నారు. ప్రజలు వస్తే మీ సంగతి చూస్తామంటున్నారు. అక్కడ ప్రజలు అంటున్నారా, టీడీపీ నేతలు జనసేన నేతలు అంటున్నారా వస్తే మీ సంగతి చూస్తామని? వైసీపీ కౌన్సిలర్లు అక్కడ ఉండేటువంటి చైర్మన్ మొత్తం కూడా పార్టీ మారిపోయారు కదా. అవును, అనుగుణంగా వాళ్ళు కూడా మారిపోయారు. వాళ్ళు అక్కడికి వెళ్తే గొడవలు జరుగుతుంది, హౌస్ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అక్రమ కుట్రలు మేటలు వేసేసి ఉన్నాయి. ఈ మేటలన్నీ తవ్వాలంటే కొంత టైం పడుతుంది. వాళ్ళందరినీ కటకటాలు వెనక్కి పంపించే రోజు ఎంతో దూరంలో లేదండి. రైట్, మళ్ళీ వస్తాను రఫీ గారు మీ దగ్గరికి. మనతోటి గాదె వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు. వెంకటేశ్వర గారు,